గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు లక్షలాది మంది తరలివచ్చారు. అక్కడ ఒక కార్యకర్త పరామర్శకు వచ్చినటువంటి ఆయన వాహనం కింద పడి ఒక వ్యక్తి చనిపోయారని ముందు రోజు ఒక స్టేట్మెంటు, అదేవిధంగా రెండో రోజు ఒక స్టేట్మెంట్. ఈ పరిణామాలపై మాత్రం ఏవిటువంటి చర్యలు చేపడుతుంది కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థని తీరుపై ప్రస్తుతం మనతో మాట్లాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఏ విధంగా తీసుకోవచ్చు? ఆయన పర్యటనకు తండోపతండాలుగా తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కావస్తుంది. ఏ విధంగా ఈ జన ఆదరణకి ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్కి ఏమైనా కనెక్టివిటీ ఉందా? ఖచ్చితంగా అండి. ఆ రోజు కార్యక్రమాన్ని మనం ఒకసారి చూస్తే అన్ప్రెసిడెంటెడ్ టర్న్అవుట్, అంటే ఊహించినట్టు విధంగా జనాలు రావడం, ఓవర్హెల్మింగ్ ఇంపాక్ట్ ఇన్ ద పబ్లిక్, అసలు చెప్పుకోలేని ఇంపాక్ట్ పబ్లిక్లో క్రియేట్ చేయటం వల్ల ఆ రోజు నుంచి కూడా మీరు చూస్తే అనేక రకాలుగా దుష్ప్రచారాలు, రప్ప అని చెప్పి దుష్ప్రచారం చేశారు. యోగాంధ్రలో ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగయ్య చనిపోవడం, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారి కారే అని చెప్పేసి, అది ఖచ్చితంగా సెన్సిబిలిటీ ఉన్న ఎవరైనా అది చెప్పగలరు అది ఫేక్ వీడియో అని చెప్పి. ఏమిటిది నాకు అర్థం కాదు. ఒకటి ఫేక్ వీడియో, రెండు ఇన్ కేసు నిజంగా అదే వెహికల్ యాక్సిడెంట్ జరిగి ఉండుంటాయి. డ్రైవర్ ఎవరండి? ప్రైవేట్ డ్రైవర్ కాదు కదా, గవర్నమెంట్ డ్రైవరే కదా, గవర్నమెంట్ పెట్టినటువంటి డ్రైవరే కదా. ఎక్కడైనా సరే ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయితే వెహికల్ ఓనర్కి లేకపోతే వెహికల్లో ట్రావెల్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం మనం ఎక్కడైనా చూసామా? మనం బస్సు యాక్సిడెంట్ అవుతుంటుంది, మనం వెళ్తాము అంటే బస్ డ్రైవర్తో పాటు బస్సులో ఉన్న వాళ్ళందరికీ కేసులు పెడతామా? అంటే మీరు చెప్పేది డ్రైవర్ A1 జగన్మోహన్ A2 చెప్పినటువంటి కేసు గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎలా పెడతారు ఇది? అది అసలు దట్స్ ఏ ఫేక్ వీడియో. ముందు దాని నిజానిజాలని విచారించాలి. ఇన్ కేస్ ఒకవేళ అదే అయిండి ఉంటే కారులో ఉన్న వాళ్ళని కేసులు పెడతారా? ఏంటిది నాకు అర్థం కాదు. ఇది ఎటు వెళ్ళిపోతున్నాం మనం? ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనివ్వకుండా చేసే కుట్ర. నాట్ ఓన్లీ దట్, ఒక చాలా పెద్ద కుట్ర జరుగుతుందని మా అందరికీ కూడా అనుమానం. ఒక రకంగా ఏం చేయడం, మొన్న చూస్తే చంద్రబాబు గారిని అడిగితేనేమో భూస్థాపితం చేస్తామంటాడు. ఆడేవాడు అంటాడు చంపితే తప్పేంటి అంటాడు బుచ్చయ్య చౌదరి, అంత పెద్ద వయసు ఆయన. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి అణచివేత కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు. అసలు ఏ వర్గ ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? యువత ఎంతలాగా మోసం చేశారో మనం చూసినాం. మహిళలు తల్లికి వాడిదట్ ఆడబిడ్డనిది అత్తకు 1500 కోళ్ళకు 1500 అన్నారు. ఎవరికి ఇస్తున్నారండి? ఈరోజు P4 లింక్ చేస్తానంటున్నాడు. వ్యాపారస్తులు ఎవడన్నా సక్రమంగా ఉన్నాడు? ఒక్క వ్యాపారం జరుగుతుందా? మీరు సరదాగా వెళ్ళి రోడ్డు మీదకి అడగండి ఒకసారి. పారిశ్రామికవేత్తలు, వాళ్ళకు కూడా బెదిరింపులే. అంటే ఇంత తీసుకట్టు గవర్నెన్స్. చాలా ఎక్స్పీరియన్స్ చంద్రబాబు అనుకుంటాం, కానీ ఈ ఎక్స్పీరియన్స్ దేనికి ఉపయోగపడడం లేదు. కేవలం ఆ రెడ్ బుక్ అని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తప్ప మరొక దానికి ఉపయోగపడడం లేదని నేను. ఈ రప్ప స్లోగన్ ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారనే ఉద్దేశంతో వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు రప్ప ఆ ప్లకార్డ్ని ప్రదర్శించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇతరులు ఎవరైనా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి అలజడి సృష్టించేందుకు చేసిన ప్రయత్నం? నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏం చేద్దంటే ఆయన కూడా సినిమా యాక్టరే. ఆయన సినిమాల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన డైలాగులు చాలా ఉంటాయి. మరి మీ సినిమాల్లోనేమో ఇలాంటి దిక్మాల డైలాగులన్నీ పెట్టేస్తారా? ఆ డైలాగులు ఎవడో ఒకడు పోస్టర్ పెడితేనేమో అది నేరమా? మన సినిమాలు తీయడం మానేయండి. లేదా సినిమాల్లో అలాంటి డైలాగులు పెట్టకుండా కేవలం కూరగాయలు పెంచడం ఎలాగా, వ్యవసాయం చేయడం ఎలాగా, చేపలు పెంచడం ఎలాగా, ఇలాంటివి పెట్టుకోండి. ఇలాంటి మీద సినిమాలు తీసుకోండి. ఈ ఇష్యూ తర్వాత పుష్ప 2 ఆ డైలాగ్ చాలా ప్రజాదరణ కలిగింది. ప్రస్తుతం మాత్రం ఈ ఇష్యూకి ముందు మాత్రం ఆ సినిమాలో ఆ డైలాగ్ అంత ప్రాధాన్యత లేకుండా. అది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఇప్పటికే ప్రజల్లో అయితే స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. మరి ఈ ప్రభుత్వం పుంజుకునే అవకాశం అయితే లేదని నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. కాకపోతే ఈ డ్రైవర్ విషయంలో A1 A2 చేసి డ్రైవర్ను ఆయన అరెస్ట్ చేయడానికి కేసు కూడా నమోదైంది. అటువంటి ప్రక్రియ ముందుకెళ్తే ఎటువంటి చర్యలకు మీరు అంటే అడ్వాన్స్గా వెళ్ళే పరిస్థితి? వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్, అంటే హత్యాయత్నం కాకుండా జరిగినటువంటి మరణం అని దాని మీనింగ్. అది దానిలో రెండు రకాలు ఉన్నాయి.
సీనియర్ లాయర్స్ చెప్పింది ఏంటంటే 5 to 10 years ఆఫ్ ఇది అనుకున్నట్టు. బట్ నాకు తెలిసి ప్రభుత్వం కానీ అలాంటి విషయాల్లో కానీ ముందుకెళ్తే అది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమని నేనైతే భావిస్తాను. ఆత్మహత్య సదృశ్యం, దట్స్ సంథింగ్ లైక్ ఏ సూసైడల్ యాక్ట్ అది బై ది గవర్నమెంట్. వాళ్ళు చేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం. అది ధన్యవాదాలు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే యాక్సిడెంట్లో జరిగినటువంటి ఘటన మాత్రం కావాలని మార్ఫింగ్ చేసి వీడియోని రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేయడంతో పాటు ఆ సెక్షన్లో మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే విధంగా కూడాను పోలీసులు ముందుకెళ్తున్నారు. ఈ పరిణామాలు కనుక ఇలాగే కొనసాగినట్టయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఆత్మహత్య పరిణలో తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైతే రప్ప రప్ప డైలాగ్ ఉందో ఆ డైలాగ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడం మాత్రం హాస్యాస్పదం. ఆయన కూడా ఒక సినీ నటుడు, ఒక సినిమాలో డైలాగులు రాసి ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి వీరు మాత్రం అది రాజకీయ నాయకుడు నోటంటే వస్తే మాత్రం అది తప్పుడుగా ఎలా పరిణామాలు తీసుకుంటే సిద్ధిరప్పలని ప్రశ్నిస్తున్నారు. మీరు ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రజాదరణ కోల్పోతున్నటువంటి తరుణంలో తమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు లక్షలాది మంది వచ్చి ఆయన్ని మద్దతు తెలపడం, ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనడానికి ఒక ప్రాథమిక సంకేతాలుగా మాత్రం ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.